హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టమ్మ చిట్కాలు. ఉల్లిపాయ పచ్చడి చేయడానికి స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ మినపప్పుని, ఇంకొక టేబుల్ స్పూన్ శనగపప్పుని, 1/2 టేబుల్ స్పూన్ మెంతులని, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేపుకోవాలి. ఇవి కాస్త వేగాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలని, అలాగే 7 నుండి 8 వెల్లుల్లి రెమ్మలని యాడ్ చేసుకొని మరి కాసేపు వేపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి కలర్లోకి వచ్చాక మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకొని, నేను ఇక్కడ 15 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 1 రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. ఇలా వేగిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని అవి చల్లారనిచ్చాక ఇవి మిక్సీ పట్టుకోవాలి. అవి చల్లారేలోపు మనము ఇంతకుముందు వేపుకున్న బాండీలోకి ఇంకా కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్లో 1 కప్పు అంటే నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను కట్ చేసుకొని ఇలా సన్నగా. అవి 2-3 నిమిషాలు వేపుకున్నాక కాస్త మగ్గిపోతాయి. అలా మగ్గిపోయిన ఆనియన్స్లోకి 1 కప్పు టమాటాని యాడ్ చేస్తున్నాను. ఇది ఒక పెద్ద టమాటో అండి. ఆ కప్పు టమాటాని యాడ్ చేసుకొని ఇది కూడా పూర్తిగా మగ్గేరాక ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ 5 నుంచి 6 నిమిషాలు వేపుకున్నాక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి నానబెట్టుకున్నాను. ఆ చింతపండుని యాడ్ చేసుకొని కాస్త సాల్ట్ని యాడ్ చేసి మరో కాసేపు వేపుకోవాలి. ఇలా కాసేపు వేపుకున్నాక ఇవి త్వరగా మగ్గడానికి కాసేపు మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే చక్కగా మగ్గిపోయి ఉంటాయి. ఇలా ఆనియన్, టమాటో, చింతపండు చక్కగా మగ్గిపోయాక ఇవి ఒక పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇంతకుముందు మనం వేపుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మిక్సీ జార్లో తీసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని, సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్స్లో వేసాం కాబట్టి ఇలా చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దాంట్లో చల్లారిన ఆనియన్, టమాటో, చింతపండుని యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం బరగ్గా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవడం వల్ల మనం తినేటప్పుడు పంటికి తగిలితే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు పోపుకి ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పుని, ఇంకో టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకొని అది కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకొక టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకొని అందులోకి 2-3 దంచిన వెల్లుల్లి రెమ్మలను, అలాగే 1 రెమ్మ కరివేపాకుని వేసుకొని పోపు చేసుకోవాలి. నాకు ఇందులో సాల్ట్ కొంచెం తక్కువగా అనిపించింది కాబట్టి పోపులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కనుక సాల్ట్లో ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు చేసుకున్న దాంట్లో మనం చేసిన చట్నీని అంతా చక్కగా కలిసేలాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. కమ్మటి ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి ఈ చట్నీ కనుక వేసుకొని తింటే ఆహా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా 2 ఉల్లిపాయలు 1 టమాటో తోటి ఇలా చట్నీ చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇలా అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.